R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే. పెన్షన్ పండుగకు ముందస్తు సందడి. కష్టపడే కార్యకర్తలకు పట్టాభిషేకం. వెంకటగిరి గడ్డపై టీడీపీ జెండా రెపరెపలు. నా అన్వేషణ యూట్యూబర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఆగని రేషన్ బియ్యం దందా. అధికారుల మౌనం ఎందుకు? 6 తడులకు 3 నెలల నీరు. రోజుకు 500 క్యూసెక్కుల నీటి విడుదల. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే. దౌలతాబాద్ మండల నూతన ఉప సర్పంచ్ ఫోరం ఏకగ్రీవంగా ఎన్నిక. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన నూతన సర్పంచ్ బక్కా సుమలత వెంకటేష్. నందివాడ మండలంలో 1,80,00,000తో విలేజ్ హెల్త్ క్లినిక్ లో నిర్మాణం. ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో గుడివాడలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని 16, 18వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతరం ప్రక్రియగా చేయడమే కాకుండా వితంతు పెన్షన్ల ప్రక్రియను సులభతరం చేశారన్నారు. గొప్ప ఆలోచనలతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ అనేక మంచి పనులు చేస్తుందని పేర్కొన్నారు. చెప్పినా మీకు వాళ్ళు 31 ఈ నెలలో 2 వచ్చినాయా? 3వ తారీఖు 1 వచ్చింది, 31వ తారీఖు. వెరీ గుడ్, జాగ్రత్త. ఇవాళ ఎంత తారీఖు? ఎంత? 31. 1వ తారీఖు కదా పెన్షన్లో. మరి ఎప్పుడు అడుగుతారండి? అది చంద్రబాబు చెప్పాడు, మీరు చెప్పాడు. ఇంటి స్థలాలది మీరు ఒకసారి వెంకటగిరి నియోజకవర్గంలో పెన్షన్ పండుగకు ఒకరోజు ముందే సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే. కుప్పంపల్లిలో ఉదయమే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కోరుకొండ్ల రామకృష్ణ. వారికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వెంకటగిరి నియోజకవర్గంలో పెన్షన్ పండుగకు ఒకరోజు ముందే సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలుగుదేశం పార్టీ వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తెల్లవారుజామునే గ్రామీణుల మధ్యకు వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొని మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు. వెంకటగిరి రూరల్ మండల పరిధిలోని అమ్మపాలెం పంచాయతీ కుప్పంపల్లి గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందస్తుగా పింఛన్లు అందజేయడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు. కుప్పంపల్లిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వయంగా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లను అందజేశారు. ప్రతి లబ్ధిదారుడితో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులను చేరాల్సిందే అన్న తన నిబద్ధతను మరోసారి చాటారు.
ప్రజల కోసం ముందడుగు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పింఛన్ అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, అది వృద్ధులకు భరోసా, వికలాంగులకు ధైర్యం, వితంతువులకు ఆశ, ఒంటరి మహిళలకు ఆత్మవిశ్వాసం. ప్రజలకు ఒక రోజు ముందే సాయం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అంటే రేపు ఇవ్వాల్సింది రేపు జనవరి 1 కాబట్టి ఏదైనా పెద్దవాళ్ళు తెచ్చుకోవాలంటే డబ్బులు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఒకరోజు ముందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అందరూ కూడా దిశానిర్దేశం చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతాం. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలోనే 4,000 రూపాయలు పెన్షన్. బయట రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు ఉంది 1,000 రూపాయలు, కర్ణాటకలో కూడా అంతే. ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లేదు. 4,000 రూపాయలు పెన్షన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే ఇస్తున్నాడు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా బయట పోయినప్పుడు అడిగితే వాళ్ళు చెప్తారు ఎంతయా మీ పెన్షన్ అంటే 1,000 రూపాయలు. తమిళనాడు అంటే వాళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి, బాగా డబ్బులు కూడా వస్తాయి. అయినా కూడా ఎవరికైనా 1000. మనం ఈరోజు ఇక్కడ మామూలుగా విడోలకు కానీ వయసైన వాళ్ళకి కానీ 4,000 ఇస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు కానీ బెడ్డెడ్ అయితే 6,000, 10,000, 15,000 కూడా ఇస్తా ఉన్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మన చంద్రబాబు నాయుడు మాత్రమే వాళ్ళని గుర్తించి ఈ రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉన్న గతంలో జగన్ పరిపాలనలో బ్యాంకులు అన్నీ కూడా అప్పులు తెచ్చి ఈరోజు బ్యాంకు అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. మనకు వచ్చే రెవెన్యూలో బ్యాంకు వడ్డీ సరిపోతాం. అయితే ఈరోజు కేంద్రం సహాయ సహకారాలతో నరేంద్ర మోడీ మరి మన ముఖ్యమంత్రి మాట్లాడుకొని కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విషయం కూడా చెప్పాలి. మన రాష్ట్రంలో ఏమీ లేదు. మనకు వచ్చే డబ్బులు జగన్ పరిపాలనలో వడ్డీ కట్టాలని సరిపోతాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా రోడ్లు వేయలా, ఎక్కడా ఖర్చు పెట్టలా. మరి ఆయన ఎందుకు చేశాడో కూడా తెలియదు. అప్పులు చేసి అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు అప్పుల్ని మనం భరించి వచ్చే డబ్బుల్ని కడతా ఉన్నాం. ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో ఈరోజు వాళ్ళ సహాయం తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడు. అదేవిధంగా గ్రామాలన్నింటిలో కూడా గతంలో ఎక్కడ ఒక రోడ్డు ఇలా కట్టడం మట్టి ఇలా ఎక్కడ చూసినా గుంటల మహిమ. దాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం ఆ గుంటలు లేనటువంటి రోడ్లు కూడా వేయాలని గట్టి ప్రయత్నాల్లో చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో అది కూడా తీరుస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి మీరు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రికి మంచి ఆయుధాలతో ఇస్తే మన బిడ్డల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ బ్రహ్మాండంగా ఉంటారు. ఆయన అన్ని ఆలోచిస్తాడు. పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మన రాష్ట్రంలో ఉండే పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంగానే మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక బిడ్డ చదువుకోవాలి, చదువుకుంటే ఆ బిడ్డ ఉద్యోగం చేస్తే మరి మీ ఇల్లు బాగుంటుంది అని చెప్పి చేసే ముఖ్యమంత్రి. ఆ రోజు మరి మన ముఖ్యమంత్రి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అందరూ కిండల్ చేశారు.
ఏ విధంగా అయితే హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే ఈ హైటెక్ సిటీ అంట అని చెప్పి కింద చేస్తారు. ఈ రోజు హైదరాబాదు ఒక మన ఆంధ్రలో లేదు. ఏడాదికి వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల అమలులో తొలి అడుగుగా బూత్, క్లస్టర్ మరియు యూనిట్ స్థాయిలలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన 74 మందిని ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి వారికి ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువనేత మంత్రి లోకేష్ బాబు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారని తెలియజేశారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందని మరియు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు. వారి సేవలని గుర్తుంచుకోవడం మన బాధ్యత అన్నారు. ఇండియాను రామాయణంలోని సీతమ్మను, భారతంలోని ద్రౌపదిని కించపరిచేలా వీడియోలు చేస్తున్నారని నా అన్వేషణ యూట్యూబర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఉమెన్స్ సేఫ్టీ ఎన్జిఓ డైరెక్టర్ నాగమణి. ఇండియాను, రామాయణంలోని సీతమ్మను, భారతదేశంలోని ద్రౌపదిని కించపరిచేలా వీడియోలు చేస్తున్న నా అన్వేషణ యూట్యూబర్ పై లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఉమెన్ సేఫ్టీ ఎన్జిఓ డైరెక్టర్ నాగమణి ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉంటున్న ఆ యూట్యూబర్ తన వీడియోల ద్వారా భారతదేశ ప్రజలను, హిందూ ధర్మ సనాతనవాదుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రవచనాలు చెబుతున్న చాగంటి గరికపాటి లాంటి వారి వ్యక్తులను సైతం అవమానించేలా మాట్లాడడాన్ని ఖండించారు. ఇలాంటి వాళ్లను వదిలేస్తే రానున్న రోజుల్లో విదేశాలతో కలిసి భారతదేశంపై కుట్రలు చేసే ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి ఏ దేశంలో ఉన్న ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియాకు తీసుకువచ్చి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. నా పేరు నాగమణి అండి. నేను ఉమెన్ సేఫ్టీ ఎన్జిఓ డైరెక్టర్ను. ఇక్కడ మన నా అన్వేషణ అని ఒక ఛానల్ ఉంది కదా మన యూట్యూబ్లో. ఆయన చేసే వల్గర్ వీడియోస్, అలాగే ఇండియా గురించి కించపరుస్తూ మాట్లాడుతూ సీతమ్మని, మన సీతమ్మ తల్లిని, ద్రౌపదిని కించపరుస్తూ వాళ్ళ మీద ఎప్పుడో రేపులు, మర్డర్లు అయినాయి అన్నట్టు, వాడి కూతుర్ను కూడా ఇండియాకు పంపిస్తే మన హిందూసే వాళ్ళ అందరినీ మనము రేప్ చేసిన వాళ్ళందరూ మన హిందూస్ అన్నట్టు ప్రతి వీడియోలోనూ ఆయన మనల్ని కించపరుస్తూ మన ఇండియా నుండి బయట దేశంకి వెళ్ళి అక్కడ ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ బతుకుతూ మన ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడుతూ చాలా వల్గర్ వీడియోస్ పెడుతూ ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరిగితే నేను చూస్తా, నేను ఆనందిస్తా అంటూ, అలాగే మన గురువులు ప్రవచనాలు చెప్పే మన చాగంటి గారు ఉండనివ్వండి, ఆయన పేరు గరికపాటి గారిని అవమానిస్తూ ఇక ప్రవచనాలు ఇప్పుడు జనరేషన్ కావాల్సిన మంచి ఏవైతే మంచి కోసం వాళ్ళు చెప్తున్నారో సనాతన ధర్మం గురించి వాటిని డైవర్ట్ చేస్తూ పిల్లల మైండ్ సెట్ను కూడా, అంటే మన మహాభారతాన్ని, రామాయణాన్ని కూడా ఎందుకు మనము దాన్ని గౌరవిస్తాము, కానీ వాడు దాన్ని కూడా మనకు పనికి రాకుండా అవన్నీ వేస్ట్ అన్నట్టు, సీతమ్మ తల్లి మీద అత్యాచారం జరిగింది అన్నట్టు ఇట్లా రకరకాలుగా వాడు వల్గర్ వీడియోస్ పెడుతూ చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు. ప్రతి వీడియోలు మా దగ్గర ఉన్నాయండి. వాడు మాట్లాడే వీడియోస్ అన్నీ మేము కూడా ఈరోజు లాలాగూడ పిఎస్లో కేసు ఫైల్ చేసాము. ఆ కేసు ఫైల్ చేసినప్పుడు అందులో ప్రతిదీ మెన్షన్ చేసాము. అలాగే వీడియోస్ ఇంకా ఇవి కూడా మనము సార్ వాళ్ళకి అందిస్తున్నాము. పెన్ డ్రైవ్ చేసి వాడు చేసిన వీడియోస్ని ఇంకా అలాగే ఇవి కూడా మనము కంప్లైంట్ కూడా 4 పేజీల కంప్లైంట్ ఉమెన్ సేఫ్టీ తరపునండి మనం ఈరోజు ఫైల్ చేయడం జరిగింది. వాడు ఎక్కడున్నా సరే స్టేట్ లెవెల్లో తీసుకొస్తారా లేక
ఎవరు తీసుకొస్తారనే తెలియదు. ఐబొమ్మ రవిని ఎట్లయితే అరెస్ట్ చేశారో ఇట్లా వల్గర్ వీడియోస్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. నేను రేప్ చేసిన 1000 రూపాయలు ఇచ్చిన అన్నట్టు కూడా మా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్. అది కాకుండా ఇంకా కొన్ని వల్గర్ వర్డ్స్ కూడా వాడిని మనం చెప్పడానికి లేవు. అది ఇండియాని కించపరచడం ఒకటైతే, ఆడవాళ్ళని ఇచ్చేయడం ఒకటి. ఇక ఆయన ఈ స్టేట్ లెవెల్లో తెస్తారో లేకపోతే మన నేషనల్ లెవెల్లో ఆయన తెస్తారో తెలియదు, కానీ తెచ్చి మోదీ గారి వరకు ఈ వీడియో వెళ్ళాలని, మన సనాతన ధర్మం కోసం ఎంతమంది పోరాటం చేస్తుంటే ఈయన మన హిందూస్ గురించి ఇంత గలీజ్గా మాట్లాడటము, దీని గురించి మేము తీసుకోలేకపోతున్నాము. దీని మీద ఈరోజు లాలగూడ పిఎస్లో కేసు కూడా ఫైల్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని ఇండియాకి రప్పించాలి. దాని మీద మేము యుద్ధమే చేస్తాము. దీని మీద అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. దీన్ని అయితే ఖండిస్తున్నాం మేము పూర్తిగా. వారి మీద కంప్లైంట్ చేసాం కనుక ఈ కంప్లైంట్ రేజ్ చేస్తారని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు ఏమి దీనికి ఇది చేస్తారో కానీ నాకు కంపల్సరీ వాడు ఇండియాకి రావాలా, తగిన శిక్ష పడాలా. ఇప్పుడు ఇండియాలో నుండి బయట దేశంకి వెళ్ళిపోతాము, ఇండియా గురించి తప్పుగా మాట్లాడతామంటే సారీ చెప్పేస్తామంటే కాదు కదా సార్. మళ్ళీ రేపటి దినం ఇంకొకటి వస్తాడు. ఇప్పుడు వీడు ఇండియా మీద ఇంత దీంతో ఉన్నాడు, రేపటి దినము మనకి వేరే కంట్రీస్తోని వేరే దేశాలతోని టైఅప్ అయిపోయి మనం ఇండియా మీద ఏ దౌర్జన్యం చేయడని, ఇండియా గురించి లీకేజ్ చేయడని ఏముంటుంది సార్? ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఈ దేశాలతో వాడు టైఅప్ అయ్యి మన మీదకి ఏ కుట్ర చేస్తాడో, ఇండియన్స్ మీద, ఈ హిందూస్ మీద. ఓకే. సిరిపుట్టి మండల కేంద్రంలో సరిహద్దులు దాటి కొనసాగుతున్న రేషన్ బియ్యం దందా. దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజిపేట చౌరస్తా నుండి గ్రామంలోకి వెళ్లే రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారిందని ధర్మాజిపేట ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంతల వలన ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలియజేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించి ధర్మాజిపేట రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు. రోడ్డు రాంకపేట నుంచి ధర్మాజి పోయే రూటు మొత్తం గుంతలు ఖరాబ్ అయ్యి బండ్ల మీదకి వెళ్ళి పడుడు, నైట్లో కానీ ఎట్లా కానీ భయంకరంగా అయింది రోడ్డు. మా రోడ్డు మరియు ఎమ్మెల్యే సాబు, ఎంపీ సాబు మా రోడ్లను చూసి అన్న కనికరించి మా రోడ్లు మంచిగా చేపించగలరని మా ధర్మాజిపేట నుంచి కోరుకుంటున్నాను. ఇట్లా ఇప్పటికీ గుంతలల్ల పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని బాధపడుతూ చాలామంది ఇబ్బంది పడుతుండ్రు. మీరు ఎమ్మెల్యే సాబు, ఎంపీ సాబు గారు మా ధర్మాజిపేట పోయే రోడ్డుకు మీరు దయదలిచి మంచిగా చేయాలని మా పురపాలక సంఘం నుంచి కోరుతున్నాం. వార్తలు చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. దిగువ మానేరు డ్యాం నుండి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దిగువ
మానేరు డ్యాం నుండి కాకతీయ కాలువకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. LMDH రెగ్యులేటర్ వద్ద సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి SRSP అధికారులతో కలిసి ఆయన స్విచ్ ఆన్ చేసి నీటిని కాలువలోకి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ లోయర్ మానేరు డ్యాం కింద గల సాగులో ఉన్న ఆయకట్టు రబీ పంటలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే కాకతీయ కాలువను నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 3,48,075 ఎకరాల్లో ఐడి పంటలు, 3,85,820 ఎకరాల్లో తడి పంటలు వెరసి 6,90,695 ఎకరాల ఆయకట్టుకు 45.175 TMCల నీటి అవసరం ఉన్నదని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. అందులో భాగంగానే ఇవాళటి నుండి మార్చి మాసాంతం వరకు ప్రతిరోజు 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తామన్నారు. LMD నుండి విడుదల చేస్తున్న నీరు 3 జోన్లలో పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. 1వ జోన్ పరిధిలో కరీంనగర్ నుండి మానకొండూరు, హుజూరాబాద్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, వర్ధన్నపేట మండలాల్లో 3,51,541 ఎకరాలకు, 2వ జోన్ పరిధిలో వర్ధన్నపేట నుండి పాలకుర్తి, డోర్నకల్, పాలేరు, మదిర, తుంగతుర్తి, సూర్యపేట, కోదాడ మండలంలో 3,39,154 ఎకరాలకు నీరందుతుందని ఎమ్మెల్యే వివరించారు. సమానంగా నీటి పంపిణీ కోసం ఆన్ ఆఫ్ విధానం ద్వారా 6 తడులకు 90 రోజుల పాటు నీరందిస్తామని ఆయన తెలిపారు. కాకతీయ కాలువ ఆయకట్టు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. బర్కత్గూడెంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్గూడెంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జెండా వేసుకుని పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి అభ్యర్థికి ధన్యవాదాలు తెలిపారు. అనుకోని పరిస్థితులలో అధికారాన్ని కోల్పోయాం. పార్టీకి వరుస అపజయాలు అయినా కార్యకర్తలను నమ్ముకొని ప్రతి రంగంలో పోరాడుతున్న మీకు ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి గ్రామానికి ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ధనంకు, బీఆర్ఎస్ పార్టీ సమర్థతకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. మీ మీద నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని ఎలా గెలిపించారు, నమ్మకాన్ని వమ్ము చేయకుండా వేరే పార్టీలోకి పోవద్దని సూచించారు. సర్పంచ్గా ఎన్నికైన వారు సర్పంచ్ బాధ్యతలు తీసుకొని అధికారాన్ని తెలుసుకొని గ్రామ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ఎన్నికల్లో గెలిచిన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కలిసి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో అన్ని గ్రామాల ఎన్నికల్లో గెలుపొందిన ఉప సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు అందరూ కలిసి VRR గార్డెన్లో అందరూ సభ్యులు కలిసి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. దౌలతాబాద్ మండల ఉప సర్పంచ్ ఫోరం గౌరవ అధ్యక్షులు రాజకౌని నాగరాజ్, ఉప సర్పంచ్ అధ్యక్షులుగా గడ్డం నాగరాజు, ఉపాధ్యక్షులుగా బంధారం శ్యామవ్వ, కౌడ గణేష్, ప్రధాన కార్యదర్శిగా గాజులపల్లి ప్రేమ్ కుమార్, కోశాధికారిగా సాయి, కార్యదర్శి జ్ఞాన్రాజ్, ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులుగా బాబు, కుమార్, రాజశేఖర్, రాజు, నర్సింలు, పద్మ, ఎల్ఎం కర్ణాకర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలో ఈరోజు ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా గడ్డం నాగరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నిక ఏంటంటే మండల పరిధిలో ఏ గ్రామంలో ఏ ఉప సర్పంచ్కి ఎలాంటి బాధ్యత అయినా, ఎలాంటి బాధలున్నా ప్రతి ఒక్కరం సహకరించి పనిచేసి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈరోజు అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఉప సర్పంచ్ సహకరించగలరని మనం గౌరవ ఉప సర్పంచ్లందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఉప సర్పంచ్ల ఫోరం ఎన్నుకోవడం జరిగింది. నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా పార్టీలకు అతీతంగా అందరూ సానుకూలంగా స్పందించి అందరూ సహకరించి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఎవరికి గ్రామాలలో ఏ అవసరం ఉన్నా
నేను అందుబాటులో ఉంటానని, వాళ్ళు ఖచ్చితంగా విన్నట్టు ఉంటానని, గ్రామాల అభివృద్ధి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం సర్పంచ్తో కలిసి అందరినీ డెవలప్ చేసుకుందామని, మన గ్రామాలను కలిసిమెలిసి పోదామని చెప్తున్నాను, తెలియజేసుకుంటాం. భువనగిరి మండల సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన బక్కా సుమలత వెంకటేష్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం గంగసానిపల్లి గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన బక్కా సుమలత వెంకటేష్ గెలిచిన తక్షణమే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. గంగసానిపల్లిలో ఉన్న సమస్యలపై తీర్చడానికి నేను ప్రజలకు అన్ని విషయాలలో ముందుంటానని ప్రసంగించారు. సర్పంచ్ ఎన్నికలు ఉన్నందున ఇందిరమ్మ చీరలు కొందరికి ఇవ్వలేదని, ఆ కారణంగా ఇప్పుడు వారి ఇంటి వద్దకే వెళ్లి పిలిచి చీరలు తీసుకోవాలని చెప్తున్న సర్పంచ్. టీవీకి స్వాగతం. నా పేరు లావణ్య. ఇంతకుముందు ఇచ్చిన చీరల కంటే ఈ చీరలను చూసి చాలా హ్యాపీగా ఉంది. మాకు పుట్టింటి కానుకలా అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కూడా మనకిచ్చిన ఇళ్ళను చూస్తుంటే అంచెలంచెలు ఎదుగుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు చూడలే అసలు ఇల్లు ఇట్లా ఇచ్చేది గవర్నమెంట్, ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్ అన్నట్టుగా వాళ్ళని చూసిన హ్యాపీగా అనిపిస్తుంది. లేని వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అనిపిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. వేసిన చీరలు చాలా బాగున్నాయి, అనుకూలంగా ఉన్నాయి, కట్టుకోవడానికి మంచిగా అనిపిస్తున్నాయి. మా పుట్టింటి కానుకగా చాలా సంతోషంగా ఉంది. R9 టీవీకి స్వాగతం అండి. నేను గంగసానిపల్లి గ్రామ సర్పంచ్. నేను భువనగిరి మండలం మాది. మేము ఈరోజు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందుకు ఎలక్షన్ల కోడ్ వల్ల చీరల పంపిణీ ఆగిపోయింది. ఈరోజు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ చీరలు మేము తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ అన్న చీరలు తీసుకోవడం ఇప్పుడు ఇంతకంటే ముందు కంటే ఈ చీరలు బాగున్నాయి. మేము కట్టుకునే విధంగా బాగున్నాయి సార్. నేను మా ఊరిని మేము ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఒక కోరిక నాది. తీర్చిదిద్దుతా. ఇలాంటి మాకు మహిళా భవనం మా ఊర్లో లేదు. మహిళా భవనం ఫస్ట్ చేయడం నా కోరిక, అది చేస్తా. మహిళల తరఫున ఫస్ట్ నేను మహిళలను ఎన్నుకున్నందుకు ఫస్ట్ మహిళా భవనం చేయాలని నాదొక కోరిక. అభివృద్ధి చేస్తాను సార్. మాది గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలని, పారిశుద్ధ్యంగానైనా, వాటర్ సమస్యలైనా, ఇంకా అంగన్వాడీ సమస్యలు, స్కూల్ సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా నేను ముందుకు పోతా. ఎలాంటి సమస్యలైనా తీర్చుతా. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్న గుడివాడ ఎమ్మెల్యే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఒక్క నందివాడ మండలం పరిధిలోనే 1,80,00,000 నిధులతో 5 క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో 36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి 270 గజాల స్థలాన్ని దాతృత్వంతో అందించిన గ్రామ పెద్దలు బ్రహ్మాజీని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన స్థల పత్రాలను ఎమ్మెల్యే రాముకు అందజేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో 5 హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 2 క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, త్వరలో మిగిలిన 3 క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఈ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం శుభ పరిణామమన్నారు ఎమ్మెల్యే రాము. స్థల దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి R9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.